ఎవరైనా వ్యవసాయాన్ని బాగా చేసేవాడు నాయకుడు, కానీ వ్యవసాయంలో పంటలు పండిస్తే గిట్టుబాటు ధరలేని ఇవ్వలేని దద్దమ్మ ఒక నాయకుడా, ప్రజాపాలకుడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే చెప్పాడు ప్రభాకర్, ఆయన మీదైతే 43 కేసులు పెట్టారు, నా మీద కేసులు పెట్టారు, నన్ను కూడా జైల్లో పెట్టారు. కానీ ఈరోజు మేము పనిచేసేది మీకోసం పనిచేస్తున్నాం, మీ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిలదొక్కుంటాం, గట్టిగా వస్తాం, మీకు న్యాయం జరిగే వరకు మీకు అండగా ఉంటామని మరొకసారి తెలియజేస్తున్నా. ఇక్కడుండి కార్యకర్తలకు హామీ ఇస్తున్నా, కేసులకు భయపడద్దండి. తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళందరికీ శిక్షలు పడతాయి, వదిలిపెట్టను. ఇప్పుడే హామీ ఇస్తున్నా, వడ్డీతో సహా మళ్ళీ చెల్లించే బాధ్యత నాది. ఇంతవరకు నా మంచితనాన్నే చూశారు, నా కఠినత్వాన్ని కూడా చూడబోతున్నారు రాబోయే రోజుల్లో. ఇంకో పక్క నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒకే విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మనం ఒక ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశాం. ఎన్నికల మేనిఫెస్టో అంటే